మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 5వ తారీఖు జనవరి నెల 2025 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితములో ఈ వాగ్దానమును దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, దేవుని యందు సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, శోధనను సహించువాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, ఎవరు ధన్యులు అని మనం పరిశీలించుకున్న ఎడల దైవ గ్రంథము తెలియచేస్తున్నటువంటి మాట, శోధనను సహించువాడు ధన్యుడు. సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని మార్లు విశ్వాస జీవితంలో, ప్రతి మనిషి యొక్క విశ్వాస జీవితంలో యథార్థంగా బ్రతికేటప్పుడు, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని నామము నిమిత్తము సమస్తమును దేవుని కొరకే అన్నట్లుగా జీవిస్తున్నటువంటి సమయంలో కొన్ని శోధనలు మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, శోధనను సహించువాడు ధన్యుడు అంటున్నాడు. శోధన ఎలా వస్తుంది అంటే, దైవ గ్రంథాన్ని మనము పరిశీలించి పరీక్షించి పరిశోధించిన ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, నాకంటే ముందు మీరు ఆ పట్టణముకి వెళ్ళుడి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన 12 శిష్యులని ఒక దోణినిచ్చి ప్రయాణం చేయమని చెప్తారు. వారు 1వ జాము, 2వ జాము, 3వ జాము బహు కఠినముగా, కష్టతరముగా వారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సముద్రములో ప్రయాణములో ఒక శోధన అయితే వారికి ఎదురైంది తుఫాను. అంటే మీరు గమనించారా, యేసయ్య దేనిలోకి వారిని పంపించాడు? శోధనలోకే కదా, తుఫానులోకే కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాట ఇంటూ బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో అనుకోని తుఫాను ఎదురయ్యిందా? అనుకోకుండా తుఫాను నా జీవితంలో ఎదురయ్యింది. ఎందుకు ప్రభువా ఇలా చేశావు? ఎందుకయ్యా నా జీవితాన్ని ఇలా తృణీకరిస్తున్నావు? ఎందుకు నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా అయిపోయింది? ఎందుకు నా ఆర్థిక పరిస్థితి ఎలా చిన్నాభిన్నమైపోయింది? ఎందుకు నా ఆరోగ్య పరిస్థితి ఎలా దీనస్థితికి వచ్చింది అని చెప్పి కృంగిపోతున్న సహోదరుడి సహోదరులారా, దేవుడు మీతో ఈ ఉదయకాలమందు మాట్లాడుతున్నట్టు మాట శ్రద్ధగా ఏమని దైవ సేవకునిగా దేవుని వాగ్దానాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎందుకు శిష్యులను తుఫానుకు ఎదురుగా పంపించాడు, తుఫానులోకి పంపించాడు అనే విషయాన్ని మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. సహోదరుడా, ఎందుకు ఆయన పంపించవలసిన విషయం ఒకసారి మనం పరిశీలించుకుంటే, మన జీవితంలో, మన బ్రతుకుల్లో, విశ్వాస జీవితంలో ఆయనకు సాక్షిగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ, ఆయన కొరకు రోషముగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ, దేవుని నామ మహిమార్థమై యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పటికీ, నాకే ఎందుకు ఈ కష్టాలు ఎదురవుతున్నాయి? నామకార్థ భక్తితో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఏ కష్టాలు కన్నీళ్ళు లేకుండా తను బ్రతుకుతున్నాడు అని నీ యొక్క భక్తి పట్ల, నీ యొక్క విశ్వాసం పట్ల నీకు అనుమానం కలిగించినటువంటి పరిస్థితులు నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావేమో సహోదరుడా. అయితే నేటి దినమందు ఈ మాటలను నువ్వు పూర్తిగా నీ హృదయముతో అంగీకరించినలా ఆ విషయాన్ని మర్చిపోక సహించి, సంతోషించి, ఆనందించి ఆయనిచ్చే జీవికిరటాన్ని పొందుకోవడానికి సంసిద్ధంగా ఉండగలవు అని తెలియజేస్తున్నాను. సహోదరుడా,
ఎందుకు ఆయన ముందే చెప్పలేదు వారికి అంటే, నీ విశ్వాస పరిమాణం అంత గొప్పది కాదు, నీ విశ్వాసం అంత బలమైంది కాదు. ముందే చెప్తే నీవు తుఫానును ఎదుర్కోవలసి వస్తుంది. నువ్వు తుఫానులో గుండా నీ ప్రయాణం కొనసాగుతూ ఉంది. అనారోగ్యాల గుండా నీ ప్రయాణం కొనసాగవలసి వస్తుంది. ఆర్థిక సమస్యల గుండా నీ ప్రయాణం కొనసాగవలసిందని ముందే నీకు తెలియచేసిన ఎడలా నీవు అట్టి విశ్వాసం లేనటువంటి వ్యక్తివి, అంత బలమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తివి కాదని విషయంలోనే దేవుడు నీకు ఆ విషయాన్ని మరుగుపరిచాడు. సహోదరుడా, మనం గమనించగలిగినట్లయితే విశ్వాసులకు తండ్రి అని పేరు అబ్రహాము గారికి. అబ్రహాం గారితో చెబుతున్నాడు, మొట్టమొదటిగా అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు బలిగా అర్పించుమని చెప్పాడు. చూశారా, ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు? ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలుస్తారు అంటే, ఈ ఒక్క విషయాన్ని మనం పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది సహోదరుడా. ఎందుకంటే ఆయన విశ్వాసము పెద్దది, ఆయన విశ్వాసము ఘనమైనది. కొంతకాలము 25 సంవత్సరాలు పైబడిన నిరీక్షణ తరువాత పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు, ఒక్కడై ఉన్న కుమారుడు ఇస్సాకు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుడు ఇస్సాకు, ఎన్నో వాగ్దానాల కొరకు నిరీక్షించి ఎదురు చూచిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఈ యొక్క ఇస్సాకు గారు. అయితే అట్టి ఇస్సాకు గారి పట్ల ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కంటున్నటువంటి వ్యక్తి, ఎన్నో కలలు కన్నటువంటి వ్యక్తి అబ్రహాము గారు. అట్టి అబ్రహాము గారి యొక్క విశ్వాసము తెలుసు దేవునికి. ఆయన ఎంత బలమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తో, ఎటువంటి శోధనను తాను ధైర్యంగా జయించగలడో తెలిసినటువంటి వ్యక్తి కనుకనే ముందే తనకు తెలియపరుస్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నేను చూపించు పర్వతములకు తీసుకుని వచ్చి ఆ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నప్పుడు, సహోదరులారా, ఆయన ఏమాత్రము కూడా సందేహపడలేదు, ఏమాత్రము కూడా ఆలోచన కలిగి లేడు, అనాలోచనతో లేడు, ఏమాత్రము కృంగిపోలేదు. అదే విషయాన్ని తన కుమారుణ్ణి వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. చేతులు కట్టాడు, కట్టెలపైన పొరుండబెట్టాడు. అదే కత్తిని తీసుకుని పైకెత్తినప్పుడు, సహోదరుడా, దేవుని దూత పిలిచినది, అబ్రహామా, నీ విశ్వాసములో నువ్వు గెలిచావు, నీకు జీవ కిరీటం ఉంది. నీ విశ్వాసం ఎంత గొప్పదో నాకు మాత్రమే తెలుసు, ఈ ప్రపంచానికి తెలియచేయాలి. సహోదరుడా, నువ్వు దేవుని కొరకు ఎంత సాక్షిగా బ్రతికావో, చిన్న విషయానికి నీవు గాలైపోయి, చిన్న విషయానికి నీ మీద నువ్వు ఏ తప్పిదం చేరినప్పుడు తప్పిదముగా నీ మీద మోపి అనేకుల మధ్యలో నిన్ను నిందిస్తూ, అవమానిస్తూ, తృణీకరిస్తున్న వ్యక్తులకు తెలియాలి నీకున్నటువంటి ఔన్నత్యం ఎంతో, నువ్వు ఎటువంటి గొప్పవాడవో అనే ఉద్దేశంతో ఈ శోధనను ఎందు జయించి, ఈ కష్టం ఎందు నీవు ఒడ్డెక్కి దేవుని నామాన్ని గొప్ప చేస్తూ, మహిమపరుస్తూ దేవుడు నీకు ఇచ్చి బహుమానం అనేకులు చూడాలనే ఉద్దేశంతోనే. సహోదరుడా, గుర్తించు, ఆయన అబ్రహాము గారి విశ్వాసము పెద్దది, విశ్వాసముది గొప్పది గనక ముందే చెప్పాడు. ఒకవేళ ఈరోజు నువ్వు సహిస్తున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు, శ్రమలు, ఇబ్బందులు ఎందుకు దేవుడు నీకు ముందే చెప్పలేదు అంటే, నీ విశ్వాసం అంత పెద్దది కాదు గనక దేవుడు నీ విషయంలో లేట్ చేశాడు. ఆ తర్వాత ఆకాశ నక్షత్రములను నీ సంతానం విస్తరింప చేస్తానని దేవదేవుడు తెలియజేశాడు. సహోదరుడా, అలాగునే యోబు గారి జీవితాన్ని మనం పరిశీలించగలిగితే ఆయనకు ముందు చెప్పలేదు ఇన్ని శ్రమలు వస్తాయని, ఇన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని, నీ ఆస్తి కోల్పోతావని, నీ బిడ్డలను కోల్పోతావని, నీ భార్య నిన్ను తృణీకరిస్తుందని, నీ బంధువులు నిన్ను నిందిస్తారని, నీ స్నేహితులు నిన్ను తృణీకరిస్తారని, నీ ముందు నువ్వు వేస్తుంటే నిన్ను గణపరచడానికి లేచి నిలబడిన వారే నీ మీద రాళ్ళేస్తారు అని ముందే చెప్పలేదు. ఎందుకనంటే అబ్రహాము గారి విశ్వాసంతో పోల్చుకుంటే యోబు గారి విశ్వాసం చిన్న విశ్వాసమేమో, అందుకేనేమో ముందు చెప్పలేదు. అయితే సహోదరుడా, ఆయన అంటాడు, ఏమని అంటాడంటే, దేవుడిచ్చెను దేవుడే తీసుకున్నాడు, సహించి సహనముతో సాధించుకుని రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. సహోదరుడా, దేవుని బిడ్డ, నిజంగా ముందే గనక మొట్టమొదటిగా గనక పేతురుకు చెప్పుంటే ముందు ఎల్లుండేవాడు కాదేమో. వెళ్ళాడు గనుకనే నీళ్లపై నడిచాడు, ప్రపంచానికి తెలియజేశాడు. ఏకైక మానవుడిగా ప్రపంచంలో మొట్టమొదటి నీళ్లపై నడిచిన మానవుడిగా పేతురు గారు కనపడుతున్నాడు. ఎందుకు ముందు చెప్పలేదు పేతురు గారికి, శిష్యులకి అంటే వారి విశ్వాసం అంత పెద్దది కాదు. ఎందుకు చెప్పలేదు యోబు గారికి అంటే ఆయన విశ్వాసం ఇంత ఘనమైంది కాదేమో. ఎందుకు చెప్పాడు
విశ్వాసులకు తండ్రిని అబ్రహాము గారి కంటే వీళ్ళందరికంటే విశ్వాసం గొప్పదని. సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కూడా నీకు ముందే ఎందుకు చెప్పలేదు, నీ కష్టాలను గురించి ఎందుకు నువ్వు ముందు ఆలోచించలేదు అంటే నీ విశ్వాసం అంత పరిమాణం లేదేమో గుర్తించు. శోధన యందు ధైర్యంతో, విశ్వాసంతో, దేవుని యందు నిరీక్షణతో నిలబడు. నిశ్చయముగా ఆయన నీకు జీవకిరీటం ఇస్తాడు. నీవు ఆ జీవకిరీటం బట్టి దేవుని నామాన్ని మహింపరు సంతోషించు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం మంది ఎత్తబడి నీ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి దీవించి ఆస్వాదించి సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ